అండి, అందరికీ నమస్కారం. నా పేరు అనితా రెడ్డి. మన నేటి జీవిత లక్ష్యం ఛానల్లో ఈ రోజు మనము చాలా మంది మహిళలు ఫైనాన్షియల్ గా, మానసికంగా, శారీరకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది మేమేమి చేయలేమేమో, మాకు ఆర్థికంగా స్తోమత లేదు, మానసికంగా స్ట్రగుల్స్ లో ఉన్నాము, హెల్త్ సహకరించట్లేదు, ఇలా చాలా కారణాలతో వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్ ఏంటనేమి, వాళ్ళల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ మహిళలు ఆదర్శమైనటువంటి ఈ రోజు మీ ముందుకు ఒక మహిళను తీసుకురాబోతున్నాను. తను లైఫ్ లో ఎలా లీడ్ చేసింది, ఒక సింగిల్ చైల్డ్హుడ్ అనే తను చాలా చిన్న ఏజ్ లోనే, అంటే 17 years కే మ్యారేజ్ చేసుకొని, తర్వాత తను అనుకోకుండా వాళ్ళ హస్బెండ్ ని కోల్పోయి, తర్వాత వాళ్ళ అబ్బాయిని చదివించడానికి ఎంతో సమస్యలు ఫేస్ చేసి, ఈ రోజు వాళ్ళ అబ్బాయి ఒక ఉన్నతమైన కాలేజీలో చదివి మంచి జాబ్ సంపాదించుకొని, తర్వాత ఈ రోజు తను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా రాణిస్తున్నది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది హేమ గారు. ఈ రోజు చాలా మంది మహిళలు ఓ, చాలా రకాలుగా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ లైఫ్ ను వాళ్ళే కోల్పోతున్నారండి. ఎస్ మేడం. చిన్న చిన్న కష్టాలకే చాలా మంది మనం చూస్తున్నాము. చిన్న పిల్లలు, ఒక రీసెంట్ గా చూస్తే ఒక నైన్ ఇయర్స్ అమ్మాయి, తను ఏదో మార్క్స్ తక్కువ వచ్చాయని సారు ఏదో అన్నాడని వాళ్ళ ఫాదర్ కి తెలిస్తే అవమానం అని తను రైలు కింద కాలు పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది వాళ్ళను వాళ్ళే హింసించుకుంటున్నారు. ఎస్ మానసికంగా అల్జీమర్స్ తో బాధపడుతున్నారు, ఎక్కువ ఆలోచించి ఆలోచించి. ఇలాంటి వాళ్ళకు ఎలాంటి ఇట్లా సమస్యలు వచ్చినాయి అని వాళ్ళే, మాకే వచ్చాయి ఇన్ని కష్టాలు, మా లైఫే ఇలా ఉంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. వీళ్ళందరికీ మీరు ఒక ఆదర్శమైన మహిళగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేవారండి? మేడం, మాది ఒక మారుమూల గ్రామం మేడం, ఎస్. చీకటిపల్లి. మా విలేజ్ పేరే చీకటిపల్లి. ఎప్పుడు నన్ను నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ డార్క్ విలేజ్ అని కామెంట్ చేసేవాళ్ళు అనమాట. సో ఎక్కడండి అది? అది కలికిరి మండల్ మేడం, ఓకే. అన్నమయ్య డిస్టిక్ మేడం. కలికిరి మండలం, చీకటిపల్లి ఒక స్మాల్ విలేజ్ అన్నమాట. నియర్లీ ఒక 60-70 హౌసెస్ ఉంటాయి అన్నమాట ఊర్లో. ఓకే. మాకు చదువుకోవడానికి కూడా ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు మాత్రమే అక్కడ ఫెసిలిటీ ఉంది. తర్వాత మేడికుర్తి అని చెప్పి ఒక అప్పట్లో 3 మైళ్ళు అంటే దాదాపు 4 కిలోమీటర్స్ దాకా నడిచి వెళ్ళే వాళ్ళం మేడం. మధ్యలో మాకు ఏరు సాగుతుంది అనమాట. అక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు అనమాట, అంత వాటర్ ఓకే. వచ్చేస్తుంది అనమాట. సో స్టడీస్ కి అయితే చాలా బ్రేక్స్ అన్నమాట. సో 9th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. 10th కి కలికిరికి వచ్చేసాను అనమాట. ఇంటర్ ఓకే. ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ చేసేసారనమాట. మా మామయ్య వాళ్ళ స్టూడెంట్ అన్నమాట మా హస్బెండ్. చాలా మంచి అబ్బాయి, హైదరాబాద్ లో ఒక బిజినెస్ చేసుకుంటున్నారు. సో మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు మళ్ళీ చదివించుకుంటాము అని చెప్పారనమాట. సో అందుకు చైల్డ్ మ్యారేజ్ చేసేసారు. చేసేది 17 ఎండింగ్ ఆర్ 18 రన్నింగ్ అంతే మేడం. జస్ట్ అరౌండ్ 18 లెక్క రాకముందే 1 మంత్ అటు ఇటు చేసేసారనమాట. సో ఓకే. గుడ్, ఉన్నంత వరకు, హస్బెండ్ ఉన్నంత వరకు లైఫ్ గుడ్ మేడం. దాంట్లో ఏమి కంప్లైంట్ అంటూ ఏం లేదనమాట. చాలా బాగా చూసుకునే వాళ్ళు. సో స్టడీస్ మళ్ళీ కంటిన్యూ చేయాలని ట్రై చేశారనమాట హస్బెండ్. ఉంటారు కదా ఇంట్లో ఫ్యామిలీ హెడ్స్, మాకేమి ఇంకా చదివి ఏం జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు, పిల్లల్ని మంచిగా చూసుకుంటే చాలు, ఓకే. ఫ్యామిలీని పిల్లల్ని మంచిగా వంట చేసి బాబుని బాగా చూసుకుంటే చాలు అన్నట్లు వచ్చింది అనమాట అక్కడ టాపిక్. సో స్టాప్ అయింది. తర్వాత ఒక బాబుకు జస్ట్ ఒక 2 ఇయర్స్ అయ్యేసరికి హస్బెండ్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఒక ఓకే. 1 ఇయర్, 1.5 ఇయర్ హెల్త్ బ్రెయిన్ ట్యూమర్ తో హస్బెండ్ ట్రీట్మెంట్, ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ అంతా చేయించాం మేడం. 2001 నుంచి 2003 వరకు. అరౌండ్ 2003లో హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయినారు. బాబుకి అప్పుడు 2.5 ఇయర్ ఏజ్ బాబు. ఓకే. సో అట్ సైడ్ ఏం సపోర్ట్ రాలేదు. మా పేరెంట్సే మమ్మల్ని సపోర్ట్ గా చూసుకున్నారనమాట. మా అమ్మ నాన్న బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో అమ్మగారు నన్ను అక్కడికి తీసుకెళ్లి పోవాలంటే నేను ఒప్పుకోలేదన్నమాట. నేను ఎక్కడికి రాను, ఎందుకంటే అమ్మగారింటికి.
అమ్మగారింటికి. ఎందుకంటే నా చుట్టూ నాతో పాటు పెరిగిన నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు హ్యాపీగా. నా ఒక్కదాని లైఫే ఇలా అయిపోయింది అన్న ఫీలింగ్ తోటి నేను వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సమ్ ఇయర్స్ వెళ్ళలేదన్నమాట నేను అక్కడికి. సో లైఫ్ పుట్టింటికి. లో కొన్ని ఇయర్సే పోలేదన్నమాట నేను అమ్మ దగ్గర. అమ్మే మా దగ్గరకు వచ్చి ఉండిపోయినారనమాట. ఓకే. అమ్మ సపోర్ట్ తో మాకు ఇంకా అప్పుడు మేము బయట ఉన్నాం, ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉన్నాము. మేము ఇంకా అక్కడి నుండి లగేజ్ తెచ్చుకోవటానికి మా అమ్మగారు నేనే చాలా కష్టపడ్డాం అనమాట. సో అవంతా ఓకే. తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఆయనకి ఫుడ్ పెట్టాలి కదా, కొద్ది రోజులు ఏదో నా చేతి ఖర్చులకు నా దగ్గర ఉన్న డబ్బులు కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళేమో ఆ, అటు సైడ్ ఆస్తి ఏమి ఇవ్వలేదు, అప్పటికి ఇవ్వలేదు ఇప్పటికీ ఇవ్వలేదు అనమాట. సో ఓకే. ఇంకా వదిలేసి వీళ్ళతో మనకు అవ్వదు అని చెప్పి అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలా మంది ఉమ్, చెప్పి చూశారు, వాళ్ళు ఎవరు చెప్పినా ఏం వినలేదన్నమాట. సో ఓకే. వదిలేసి ఈ మనుషుల మధ్య మనం ఉంటే మానసికంగా ఇంకా ఇబ్బంది పడిపోతామనే ఉద్దేశంతో కొంచెం ఉమ్. బయట, మేమున్న ఏరియాకి 1 అవర్ జర్నీ వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఊరికి మాకి సెంటర్ లో ఒక విలేజ్ లేకి వచ్చాను అనమాట, ఒక చిన్న టౌన్ లేకి. నాకు అప్పుడు అప్పుడు మీ ఒక ఏజ్ ఎంత మేడం? మేడం 21 మేడం. 21. 21. ఆ ఏజ్ లో ఇక్కడికి వచ్చేసాము, ఒక రెంట్ హౌస్ తీసుకున్నాము. మా అమ్మ నేను శారీస్ కి వర్క్ చేయటము. నెక్స్ట్ నేను అది నేర్చుకొని ఉన్నాను మేడం. హస్బెండ్ కి హెల్త్ బాగోలేనప్పుడే ఎందుకో మరి లైఫ్ ఇలా అవుతుందో అని ఏమనిపించిందో తనకి తెలియదు కానీ మియాపూర్ మేమున్నది కొండాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాం అనమాట. తను ఓకే. రోజు మియాపూర్ కి ఆటోలో వెళ్ళి నేర్చుకొని రమ్మని చెప్పి పంపించే వాళ్ళు అనమాట. డైలీ ఒక 4 అవర్స్ వెళ్ళి వర్క్ నేర్చుకొని వచ్చుకున్నాను అనమాట. సో ఆ ఓకే. వర్కే నాకు కొన్ని ఇయర్స్ నాకు ఫుడ్ పెట్టింది, నా కొడుక్కి మంచి స్టడీస్ ఇప్పించింది అనమాట. ఒక రెంట్ హౌస్ లో 8 ఇయర్స్ ఉన్నాను మేడం. రెంట్ హౌస్ లో ఈ వర్క్ రెంట్ హౌస్, చేసుకుంటూ, కుట్లు అల్లికలు చేసుకుంటూ. కుట్లు, అల్లికలు, శారీస్ బిజినెస్. ఆ, నెక్స్ట్ నేను వర్క్ చేసే ప్లేస్ లో ఏదైతే శారీస్ వర్క్ చేస్తాను కదా, ప్లెయిన్ శారీస్, ప్లెయిన్ క్లాత్ పిల్లలకి గాగ్రాస్ కి డ్రెస్సెస్ కి అప్పుడు ట్రెండింగ్ చాలా బాగా నడిచింది అనమాట. 2003, 4, 5, 6 వరకు అనమాట. సో ఆ ఉమ్, టైంలో డే అండ్ నైట్ కష్టపడ్డాం అమ్మగారు నేను. ఉమ్, నైట్ లో కూడా ఆర్డర్స్ ఉంటే నైట్ మొత్తం కూడా నైట్ అవుట్ చేసి 5 వరకు మేల్కొని ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఆర్డర్స్ ఇన్ టైం కి ఇచ్చేవాళ్ళం అనమాట, ఎవరి దగ్గర ఆర్డర్ తీసుకున్నా. సో అలా ఓకే. ఫ్యామిలీ ఒక 8 ఇయర్స్ నడిచింది. నేను ఇది ఉమ్, చేసుకుంటూ నేను మళ్ళీ స్టడీస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టాప్ చేశాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ లో స్టాప్ చేస్తున్నాను. ఆ. ఓపెన్ స్కూల్లో ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను మేడం. ఎప్పుడు ఆ 8 ఇయర్స్ తర్వాత? 8 ఇయర్స్ తర్వాత ఓకే, దట్స్ గుడ్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను మేడం. సో ఓ, నా నైస్. కొడుకుని చదివించుకుంటూ బాబుని చదివించుకుంటూ నేను చదువుకుంటూ వచ్చాను అనమాట. సో ఆ ఉపాధి మీకు నువ్వే సొంతంగా సంపాదించుకుంటూ, బాబుని చదివించుకుంటూ మీరు చదువుకున్నారు. నేను కూడా చదువుకున్నాను మేడం, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. అది ఓకే. కంప్లీట్ చేసే టైంలో లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఒక ఆఫీస్ కి వెళ్ళాను అనమాట. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే సార్ వాళ్ళు ఏదో కొంచెం ప్రజెంటేషన్ ఏదో చేయమంటే వర్క్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎందుకు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వకూడదు అని అన్నారనమాట ఒకసారి. సో ఓకే. ఆ టైంలో నేను ఎందుకు రాయకూడదని 4 ఇయర్స్ మేడం నాకు డిగ్రీ అయితే రెగ్యులర్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఒక సబ్జెక్ట్ పెండింగ్ పడితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది కంప్లీట్ చేసుకొని 4 ఇయర్స్ అయిన తర్వాత గ్రూప్స్ కి ఉమ్. ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో 7 మంత్స్ కోచింగ్ తీసుకొని గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను మేడం. ఓ, బాబుని మా అమ్మ చూసుకునే వాళ్ళు, అంటే బాబు స్కూలింగ్ అంతా బయటే మేడం. 4 ఇయర్స్ ఏజ్ అప్పటి నుండి బయట హాస్టల్స్ లోనే పెట్టి పెంచుకున్నాం అనమాట బాబుని. సో నాకు ఓకే. బాబు ఎక్కడ అడ్డు కాలేదన్నమాట, స్టడీస్ దగ్గర కానీ నా వర్క్ దగ్గర చాలా బాగా అడ్జస్ట్ అయ్యాడు బాబు కూడా. ఆ, సో గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన టైంలో ఒక ఫెయిల్యూర్ చూశాను, నా ఎఫర్ట్ సరిపోలేదు. సో ఆ, కొంచెం దగ్గరగా మిస్ చేసుకుంటూ ఫస్ట్ టైం రాలేదు. సెకండ్ ఉమ్, టైం ఒక ఎంఆర్ ఆఫీస్ లో చిన్న జాబ్ అనమాట, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పి ఒక జాబ్ తెచ్చుకోగలిగాను అనమాట. సో ఓకే. ఆ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడైతే కోచింగ్ కి వెళ్ళానో అప్పుడు ఒక హౌస్ షిఫ్ట్ అయినాను అనమాట. ఒక లగేజ్ అంతా ఒక రూమ్ లో పెట్టేసి కోచింగ్ కి వెళ్ళున్నాను, మళ్ళీ ఇంకొక హౌస్ ఉమ్, కి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఉమ్, సో అక్కడ ఒక 8 ఇయర్స్ ఉన్నాను. తర్వాత ఈలోపు బాబు స్టడీస్ కంప్లీట్ అయింది. తర్వాత ఓకే. మాకు ఒక ప్రాపర్టీ ఉంటే బయట అది సేల్ చేసుకొని వచ్చుకొని హైదరాబాద్ లో మా హస్బెండ్ కి సంబంధించిన ప్రాపర్టీ ఉంటే ఇక్కడ ఆ, ఒక ఓన్ హౌస్ కట్టుకొని ఆఫీస్ లో జాబ్ చేసుకుంటూ నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను మేడం. సడన్లీ మీరు అసలు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చదువు ఆపేసిన వాళ్ళు చాలా సమస్యలతో మనుషులను కోల్పోయి ఆర్థికంగా మిమ్మల్ని మీరు కృషి చేస్తూ వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ మీరు డిగ్రీ చదివి తర్వాత మీరు గ్రూప్స్ రాయడం అనేది ఎంతో మందికి ఆదర్శంగా తీసుకోవాలి మేడం. చాలా మంది చూడండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయనేసి అనుకుంటుంటారు. స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. చెప్పండి మేడం. మేడం, అప్పుడే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూనే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో సపరేట్ గా సోషియాలజీ సబ్జెక్ట్ కి కొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఓకే. అది ఎక్కువ కాంపిటీషన్ ఉండదు కదా అనే ఉద్దేశంతో అప్పుడు డిస్టెన్స్ లో ఎంఏ సోషియాలజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను మేడం నేను. వండర్ఫుల్ మేడం. సో అది కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్స్ కి ఇంకా లాస్ట్ గా ఒకసారి ప్రిపేర్ అవ్వాలి అనే టైంలో 2022లో స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. మదర్ కి హెల్త్ ఇష్యూ రావడం, ఫస్ట్ ఫాదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫాదర్ ని లాస్ అయ్యాను. తర్వాత మదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది, మదర్ ని లాస్ అయ్యాము. సో ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ కొత్త లైఫ్. మా అబ్బాయి ఒక్కటే చెప్పాడు, అమ్మ లైఫ్ ఇంతటితో ఎండ్ అయిపోదు, ఇది ఒక జర్నీ. ఎవరెవరు ప్లాట్ఫామ్ వస్తే వాళ్ళు దిగేస్తున్నారు వాళ్ళ వాళ్ళ స్టేషన్ లో. సో మనం ఉన్న వాళ్ళం మనం స్ట్రాంగ్ గా నిలబడాలి అని చెప్పి మా అబ్బాయి నాకు చాలా ధైర్యం ఇచ్చాడు మేడం. దానికి తోడు సోషల్ మీడియా నాకు చాలా ఉపయోగపడింది మేడం. ఈ రోజు ఒక యూట్యూబ్ ద్వారానే నేను ముందుకు రాగలిగాను. యూట్యూబ్ ద్వారానే మళ్ళీ ముందుకు వెళ్ళగలగాలి అని కోరుకుంటున్నాను మేడం. వెరీ గుడ్ అండి. అలాగే మీ అబ్బాయిని ఎలా చదివించారు మేడం? చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నారు, తర్వాత ఆ అబ్బాయి ఎలా గ్రో అయ్యాడు, మీ సమస్యలన్నీ చూస్తూ పెరిగింటాడు, ఆ అబ్బాయి మానసిక స్థితి ఎలా పెంచుకోగలిగాడు, మీరు ఎలా అబ్బాయిని మోటివేట్ చేశారు? మా అబ్బాయికి నేను ఒక్కటే చెప్తూ వచ్చాను మేడం, ఎంత కష్టపడితే నీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఫస్ట్ ఇది టు ఎందుకు ఫిఫ్త్ వరకు. అడుగుతున్నానంటే మేడం, ఇప్పుడు చాలా మంది పిల్లలు అసలు చాలా విషయాలలో వెనుకబడి ఉన్నారు. మీ అబ్బాయి మీరు చెప్పారు ఇందాక ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ లో చదివించారని. చాలా మంది ఈ రోజు లక్షలు కట్టి మా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఐఐటీలలో సీట్లు రావాలని చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వదులుతున్నారు. కానీ ఆ పిల్లలు రకరకాలుగా చెడు అలవాట్లకు బానిసై కొంతమంది స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా వేరే వేరే అదర్స్ ప్రయారిటీస్ తో పేరెంట్స్ బాధ పెడుతున్నారు. వీళ్ళేమో మధ్యతరగతి కుటుంబం అయినా ఉన్న ఆస్తులమైనా పిల్లల్ని చదివించడానికి ఖర్చు చేస్తున్నారు. కానీ అక్కడ పిల్లల గ్రోత్ అంతా లేదు మేడం. యాక్చువల్ గా అంటే చదువు ఉన్న సంస్కారం మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు మీకున్న సమస్యనే మీ అబ్బాయి మిమ్మల్ని తనే మోటివేట్ చేస్తూ వచ్చాడు అని. దీనికి మీరు ఎలా పెంచారు? ఎలా ఈ రోజు మీ అబ్బాయి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ లో చదివి ఈ రోజు ఉన్నతమైన జాబ్ చేస్తున్నాడు? బట్ చిన్నప్పటి నుండి మేడం మా అబ్బాయి మా కష్టం చూస్తూ పెరిగాడు అనమాట. మేము డే అండ్ నైట్ కష్టపడేది మా అమ్మ నేను ఎవరి కోసం. దీనికి మెయిన్ పాత్ అంటే మా అమ్మే వేసింది బీజం నా కొడుక్కి. ఓకే. మమ్మీ ఎంత కష్టపడుతుంది ఎవరి కోసం, నీ కోసమే, నీ ఒక్కదాని కోసమే మమ్మీ లైఫ్ ను వదులుకొని నిన్ను చూసుకుంటుంది. సో నీకు ఎంతైనా ఖర్చు పెడతాం, నువ్వు బాగా చదవాలి నాన్న, నువ్వు మమ్మీని ప్రేమగా చూసుకోవాలి అంటే నువ్వు బాగా కష్టపడాలి, మంచి జాబ్ చెయ్యాలి. సో ఇదొక్కటి గుర్తు పెట్టుకో అని చెప్పడం. సెకండ్, వాడు ఏ నైట్ లో మిడ్ నైట్ లో మెలకు వచ్చి లేచి చూసినా నేను మా అమ్మ వర్క్ చేసుకుంటుండడం, నాకు ఎగ్జామ్స్ ఉంటే నేను చదువుకుంటుండడం, మా అమ్మ శారీస్ వర్క్ చేస్తూ ఉండటం, ప్రతి ఓకే. కష్టం చూస్తూ పెరిగాడు మేడం మా బాబు. ఆయన ఓకే. ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుండి బయట యూకేజీ ఒక్కటే మేము ఉన్న దగ్గర ఉన్నాడు మేడం. ఓకే. ఫస్ట్ స్టాండర్డ్ నుండి 1 ఇయర్ పుట్టపర్తి స్కూల్లో కోచింగ్ ఇప్పించాను అనమాట, బాబా స్కూల్లో. అబ్బాయికి అక్కడ సీట్ వచ్చింది, బట్ మేము ఒక 6 మంత్స్ ఏజ్ తక్కువ తీసుకెళ్ళి ఇచ్చాం సర్టిఫికేట్. బాబుకి ఓకే. అప్పుడే టీత్ ఊడిపోయింది, వాళ్ళు చాలా సెన్సిటివ్ గా రిజెక్ట్ చేశారనమాట. సో ఓకే. అదే ఇన్స్పిరేషన్ తో మళ్ళీ రాజమండ్రి సత్యసాయి గురుకులంలో రాయించామన్నమాట బాబుకి ఎగ్జామ్. 55 మెంబర్స్ ఉన్నారు, అందులో ఒక్క 2 సీట్లు ఉన్నాయి బాబుకి, వాడి ఫ్రెండ్ కి ఇద్దరికి అక్కడ సీట్ వచ్చింది. వండర్ఫుల్. ఫస్ట్ టు ఫోర్త్ రాజమండ్రి చదివాడు. ఫోర్త్ ఎండింగ్ లో అమ్మగారికి పాము కరిచి సీరియస్ అయిపోయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట. సో అంత దూరం వెళ్ళి హ్యాండిల్ చేయడం కష్టం అవుతుందని తిరుపతికి తీసుకొచ్చాం మేడం. కేశవరెడ్డి 5th 6th కేశవరెడ్డి, 7th 8th ఎంఆర్పల్లి చంద్రగిరి, 4 years తిరుపతిలో ఉన్నాడు మేడం కేశవరెడ్డి స్కూల్లోని. 9th 10th కేకేఆర్ గౌతమ్ గుడివాడ,
అక్కడ మెరిట్ ని చూసి నారాయణ 120 విజయవాడ వాళ్ళు నారాయణ 120లో ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. అక్కడే బాబుకి జేఈ మెయిన్స్ లో 98% వచ్చింది మేడం. IIIT భువనేశ్వర్ ఒరిస్సాలో సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్. సో అక్కడ జాయిన్ చేశాను. 4 ఇయర్స్ అక్కడే చదివాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకున్నాడు అనమాట బాబు. సో అక్కడ నుండి జస్ట్ ఒక 6 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లోనే అమ్మగారు ఇదయ్యారనమాట. సో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నమాట కొత్త జర్నీ. అంతవరకు ఒంటరిగా ఉన్నారు, మళ్ళీ మీ మదర్ చనిపోవడం వల్ల మళ్ళీ మీరు ఒంటరి అయిపోయారు. ఆ Yes, తర్వాత మేడం. ఎలా అధిగమించారండి? మేడం నియర్లీ 1.5 year స్ట్రగుల్స్ ఫేస్ చేశాను మేడం. ఒక్కసారిగా అమ్మ ఉన్నప్పుడు ఉన్న అందరూ అమ్మ చనిపోయి కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఏమైపోయారో తెలియదు అనమాట. సో ఏ ఒక్కరు రాలేదు. మనం ఏ విధంగానూ డిపెండ్ అవుతాం, ఏ రకంగా డిపెండ్ అవుతాం అనుకున్నారో తెలియదు. ఇటు నాన్నగారి సైడ్ నుండి కానీ అమ్మగారి సైడ్ నుండి కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరినీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మేడం. నన్ను కలిసిన వాళ్ళని ఈవెన్ నేను ఎంతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక 6 months 1 year వరకు కూడా నా దగ్గరికి రాలేదన్నమాట. తర్వాత అమ్మగారిని లాస్ అయిన తర్వాత ఏడ్చా, 6 months ఏడ్చా, 1 year ఏడ్చా, 16 months ఏడ్చా. నా కొడుకు ఒక్కటే చెప్పాడు, ఈ సొసైటీనే సెల్ఫిష్ మమ్మీ, జినైన్ అంతా మనలాగా ఉంటారని ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఎవరి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. నువ్వు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయి. మనం అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా మెంటల్ గా నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఫైనాన్షియల్ గా మనం సెటిల్ అయినామన్నప్పుడు అందరూ వానాకాలంలో కప్పలు లెక్కన, బావిలో కప్పలు లెక్కన అప్పుడు వస్తారమ్మా మన దగ్గరికి మనుషులు. సో మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము. అమ్మమ్మ వెళ్ళిపోయారని మనం అమ్మమ్మ తోటి వెళ్ళలేం కదమ్మా. నీకేమన్నా జరిగితే నాకెవరున్నారమ్మా అని అడిగాడు మేడం మా బాబు. ఆ ఒక్క పాయింట్ తో నేను కనెక్ట్ అయ్యి 45 years ఏజ్ లో అమ్మ కావాలి అని ఏడుస్తున్నావమ్మా, నీకేమైనా జరిగితే యాజ్ ఎ సింగిల్ మదర్ నువ్వు, నీకేమైనా జరిగితే నా పొజిషన్ ఏంటి అని అడిగాడు మేడం మా అబ్బాయి. సో ఆ ఒక్క పాయింట్ లో నేను మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేయాలి అని చెప్పి అప్పుడు కూడా ఇన్స్పిరేషన్ కోసం యూట్యూబ్ వీడియోసే మేడం. చాలా రకాలుగా చాలా మంది వీడియోస్ తో కూడా నేను ఇన్స్పైర్ అయ్యాను మేడం. వెరీ గుడ్. స్పోర్టివ్ గా తీసుకున్నావు ప్రతి పాయింట్. అది ఉండాలండి, స్పిరిట్ అనేది. అది మనం స్పోర్టివ్ గా తీసుకుంటేనే. మనం ఏడుస్తూ కూర్చుంటే అసలు మనతో మాట్లాడడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. మన వ్యక్తిగత విషయాలు కూడా మెయిన్ ఇప్పుడు ఉన్న ఉమెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మనకు వచ్చిన సమస్యని ఎవరికైనా చెప్పుకుంటే మన మనసులో భారం తగ్గుతుంది అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. చెప్పాల్సింది ఎవరు ఒక రైట్ మెంటార్ కి మాత్రమే చెప్పాలి మన పొజిషన్, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనం ఒక మనిషికి చెప్తే ఆ మనిషి నుండి మనకు కరెక్ట్ సజెషన్ వస్తుంది అనే రైట్ పర్సన్ కే మనం చెప్పాలి. లేదు అంటే అది ఇంకొంచెం పెద్దది చేసుకున్న వాళ్ళం అవుతాం మనం. హేళనగా చూస్తుంది సొసైటీ అనేది. మన పాజిటివ్స్ చూడదు, మన నెగటివ్స్ ఎతుకుతూ ఉంటారు. ఎస్ మేడం, మన ముందు మంచిగా ఉంటారు మేడం. దాని వల్లనే చాలా మంది ఎదుగుదల లేకుండా ఉన్నారండి. ఎదుగు బదుగు లేకుండా ఉన్నారు అంటారు కదా, అలాంటి వాళ్ళని అంటున్నారు. కానీ వాళ్ళల్లో కూడా మార్పు రావాలి. మనట్లాంటి మనం ఇప్పుడు చేసే వీడియోస్ అయినా చూసైనా వాళ్ళల్లో ఒక్కరు మారినా కూడా చాలండి. ఒక్కరితోనే మొదలవుతుంది ఏదైనా సక్సెస్ అనేది. నేను ఒక్కటే ఆలోచన చేశాను మేడం. ఈ రోజు నేను ఏడుస్తుంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఎమోషన్స్ ఉంటాయి. ఈవెన్ పేరెంట్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఎవరితోటైనా కూడా కానీ ఏం మేమందరము లాస్ అవ్వలేదా, మేమందరూ ముందుకు వెళ్ళట్లేదా అని. అందరి పొజిషన్ వేరు, నా పొజిషన్ వేరు. నేను సింగిల్ గా ఉండటం, అబ్బాయి బయట దూరంగా ఉండటం, రకరకాల కారణాలు, శారీరకంగా నేను కొంచెం హెల్త్ పరంగా సఫర్ అవ్వటం, ఇవన్నీ నన్ను మనిషిని చాలా కృంగదీశాయి. కానీ ఆ టైంలో 1 or 2 నా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, బెస్ట్ ఫ్రెండ్స్ గా చెప్పుకున్నారు. 1-2 members ఓన్లీ. నేను 1 year అయినా ఒకేలాగా బాధపడుతూ చెప్తుంటే కూడా ఓపికగా విన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అని నేను చెప్పను అనమాట. సో మన రిలేటివ్స్ ఎవరైతే మనల్ని చూడటానికి కానీ పలకరించడానికి కానీ రాలేదు అంటే కారణం ఏంటి, దాన్ని నేను గుర్తించాను అనమాట. ఒకటి, మనము సంతోషంగా లేము, ఎప్పుడు ఏదో బాధగా ఉంటున్నామన్న రీజన్ అయినా ఉండాలి. లేదు, వాళ్ళ మీద ఏమైనా మనం డిపెండ్ అవుతామేమో ఫైనాన్షియల్ గా కానీ లేదా హెల్ప్ పరంగా కానీ ఏదైనా కానీ అని కూడా అనుకొని ఉండిండొచ్చు. సో ఎవరి సపోర్ట్ లేకుండా మనం ఎదిగితేనే అందులో ఉండే సంతోషం వేరు. 22 years లాక్కొచ్చా లైఫ్ ని. సో ఇప్పుడు నేను హ్యాపీగా ముందుకెళ్ళి నేను సంతోషంగా ఉంటేనే పైన ఉన్న మా అమ్మ హ్యాపీగా ఉంటారు.
ఎస్. నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళే నన్ను చూసి కామ్ గా అయ్యే రోజు తెచ్చుకోవాలా అనుకున్నాను మేడం. నేను ఇది ప్రౌడ్ గా చెప్పడం లేదు, గ్రాటిట్యూడ్ తో చెప్తున్నా. నాకు ఫైనల్ గా ఎస్. ఎస్. కావాల్సింది నా మదర్ బ్లెస్సింగ్స్. మేము హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఇంకొంచెం బాగుండాలి అని కోరుకుంటా. నేను వెరీ ప్రతి గుడ్ మనసు మేడం. హ్యాపీగా ఉండాలి, కానీ అందులో మేము అందరికంటే ఇంకొంచెం బాగుండాలి. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం కాబట్టి. గాడ్, అవునవును. యూనివర్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ముగ్గురివి మాకున్నాయి కాబట్టి ఇంకా ప్రతిదీ లైఫ్ లో సంతోషంగా ముందుకెళ్తాము. ఇంకా ఏ మనిషి దగ్గర మన ఏ విషయాల గురించి డిస్కస్ చేయకూడదు. నన్ను నేను బిజీగా మార్చుకునేసాను మేడం. హెల్త్ వెరీ పరంగా గుడ్. ప్రాబ్లం వచ్చింది, లీవ్ తీసుకుంటున్నా. ఒక్కటే వెరీ ఉన్న ఆప్షన్. గుడ్. హెల్త్ ఇబ్బంది అయింది, లీవ్ తీసుకోవడం. మెడిటేషన్, యోగా, గార్డెనింగ్, ఈ మూడే ఛానల్ కి వీడియోస్ చేసుకోవడం, అప్లోడ్ చేస్తాను. ఏ ఒక్కరి దగ్గర కానీ ఇంకా డిస్కస్ చేయకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకుంటూ మా పేరెంట్స్ కి ప్రామిస్ చేశాను. నాకు ఎంత బాధ వచ్చినా నా పేరెంట్స్ ముందే చెప్పుకుంటా, ఫోటో ముందు. ఇంకా ఏ ఓకే. ఒక్క ఉమెన్ దగ్గర నేను చెప్పను, చెప్పకూడదు కూడా. నేను ఇచ్చే ప్రతి ఉమెన్ కి నేను ఇచ్చే సలహా కూడా, ఏ మనిషి దగ్గర మనం చెప్పుకుంటే మన బాధ తీరుతుంది అనుకునే కాన్సెప్ట్ పాత రోజులది మేడం. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నిలబడి మన ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకొని చెప్పకుండా కంట్రోల్ చేసుకోగలిగిన రోజే సొసైటీలో మనం ముందుకు వెళ్ళగలము. మనకు వాల్యూ కూడా పెరుగుతుంది మేడం ఆ రోజు. చాలా వాల్యూడ్ పాయింట్స్ చెప్పారు మేడం. అలాగే మీరు ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడు చాలా సార్లు మెంటల్లీ వీక్ అయ్యారు, ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ అధిగమిస్తూ ముందుకు వచ్చారు. ఈ రోజు చాలా మంది చిన్న చిన్న వాటికే సూసైడ్స్ చేసుకోవడమో, లేదు అంటే వాళ్ళని వాళ్ళు హరాస్ చేసుకోవడమో, ఫ్యామిలీని హరాస్ చేయడమో, చాలా రకాలుగా ఒకరికొకరు విడిపోవడాలు, తల్లిదండ్రులు ఎవరు అసలు అన్నట్లు ఇట్లా ఉన్నారు. మాకేమి ఇచ్చారు ఎలా అన్నట్లు అంటున్నారు. ఈరోజు మీరు చాలా చిన్న వయసులోనే ఆ మీకు ఎవరికి రాని కష్టం ఫేస్ చేశారు. అసలు ఈరోజు మనం చూస్తే ఇప్పుడున్న జనరేషన్ అలాంటి సిచ్యువేషన్ ఉంటే చాలా విధాలుగా వాళ్ళు మారుతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న యూత్ కానీ అమ్మాయిలకు అసలు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? నిరుద్యోగులకు కానీ, లేదు అంటే ఒక ఉమెన్ గా ఇంట్లో ఉంటూ ఏం చేయలేకపోతున్నాము, మాకే కష్టాలు వచ్చాయి అని సఫర్ అవుతున్న వాళ్ళకి. మేడం మీరు అన్నారు ఇప్పుడు చాలా మంది చిన్న ప్రాబ్లమ్స్ కే సూసైడ్ వరకు వెళ్తున్నారు అని. నేను కూడా ఆ విలేజ్ నుండి బయట వచ్చే ముందు ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం అదే. మా అబ్బాయి ఓ. ఒక్కటే అడిగాడు. బాబుకి 2.5 year ఏజ్, బయట తీసుకొచ్చేసే టైంలో ఇంకా పేరెంట్స్ కి భారం అవ్వకూడదునని నేను ఆ రకంగా కూడా ట్రై చేశాను. మా అబ్బాయి ఒక్కటే ఏడ్చాడు, అమ్మా నన్ను అమ్మమ్మ దగ్గరికి పంపించేసాయి, నన్ను బావిలో వేయద్దమ్మా అని అన్నారనమాట. సో ఈ ఓ. పాయింట్ చెప్పొచ్చో చెప్పకూడదు అని నేను చెప్పలేదు. సెకండ్, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేసేటప్పుడు ఒకసారి ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను. ఒక సింగిల్ ఉమెన్ గా బయట అప్పు చెయ్యటము అంటే అందరూ ఒకేలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉండరు మేడం. నేను ఆ ఎస్. రకంగా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో నేను ఈరోజు ప్రౌడ్ గా చెప్తాను, రిలేటివ్స్ ఎవరి దగ్గర కానీ నేను ఒక సింగిల్ రూపీ నేను అప్పుకు వెళ్ళలేదు. ఫ్రెండ్స్, డ్వాక్రా ఉమెన్స్ దగ్గర, నాకు డ్వాక్రా గ్రూప్స్ లో చాలా మంది హెల్ప్ చేశారనమాట మా గ్రూప్ వాళ్ళు. సో ఆ ఓకే. అమౌంట్ చిన్న చిన్న లోన్స్ బ్యాంకుల్లో తీసుకొని ఆ లోన్స్ నేను పే చేసుకుంటూ, కొద్ది కొద్దిగా నేను వర్క్ చేసిన దాంతో గోల్డ్ కొనుక్కున్నది బ్యాంకులో పెట్టుకొని దాంతోనే నేను ముందుకు వచ్చానన్నమాట. ఫైనల్ గా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇంక ఎటు సైడ్ ఏ సపోర్ట్ లేదన్నప్పుడు థర్డ్ టైం కూడా సేమ్ అదే ట్రై చేశాను మేడం. అప్పుడే బాబు రియలైజ్ అయ్యేలాగా చేశాడు నాకు. అమ్మా, ఒక్కరు వెళ్తే లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోదు. ఈ రోజు ఉన్న బాధ 1 year ఉండదమ్మా. ఈ రోజు ఏడ్చినంత బాధ 1 week తర్వాత, 1 month తర్వాత, 1 year తర్వాత చేంజెస్ అనేది ఎస్. ఉంటుంది. నన్ను ఇంత కష్టపడి చదివించి 20 years డాడీ ఉన్న విలేజ్ లేక నన్ను తీసుకెళ్లకుండా, నువ్వు నాకు జాబ్ వచ్చిన తర్వాత తీసుకెళ్లి నాన్నగారికి పూజ చేయించావు, నాతో పాటు యాజ్ ఎ సింగిల్ ఉమెన్ గా నువ్వు చదువుకున్నావు, నాకు మంచి ఫౌండేషన్ ఇప్పించావు. ఎవరు మమ్మీ మనం, నువ్వు ఫెయిల్యూర్ అయినావు అన్నది ఒక అమ్మమ్మ లాస్ అయినాం, నీ బ్యాక్ సైడే ఉంది అమ్మమ్మ. ప్రతి నిమిషం నిన్ను నన్ను మామయ్యని బ్లెస్ చేస్తుంది. సో ఆ బ్లెస్సింగ్స్ తో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా, మదర్ గా, డాటర్ గా, వైఫ్ గా,
సిస్టర్ గా అన్ని రకాలుగా నువ్వు సక్సెస్ఫుల్ మమ్మీ, మనం ఈ రోజు నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామునని నా కొడుకు నాకు మళ్ళీ పునర్జన్మని ఇచ్చినాడు మేడం. అప్పుడే నేను ఒక వేరే దీంట్లో జాయిన్ అయ్యాను. కొన్ని కొన్ని ఛాలెంజెస్ దాంట్లో ట్రై చేసుకుంటూ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాను మేడం. లైఫ్ లో ఎంత కష్టం వచ్చినా సూసైడ్ అనే వర్డ్ ముందుకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా చెప్పేది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే ఎవ్వరు కూడా కానీ అధైర్యపడొద్దండి. ఈ రోజున్న సమస్య రేపు ఉండదు, ఈ రోజున్న బాధ రేపు ఉండదు, రోజు రోజుకి తగ్గుతుంది. బట్ ఆ నిమిషం ఆ క్షణం ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళే లైఫ్ లో విజేతగా నిలబడగలుగుతారు. ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని మైండ్ లో పెట్టుకొని ప్రతి సెకండ్ మైండ్ లో పెట్టుకొని లైఫ్ ని మార్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. లేదు అంటే ఇంకా అలాగే ఉండిపోతాం అన్నమాట. ఆర్థికంగా నేనైతే బలపడాలి. ఎస్ మేడం, ఆర్థికంగా చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తున్నారండి. మీరు ఎన్నో ఎస్ సమస్యలు మేడం. ఫేస్ చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళలకి ఒక ఇల్లాలిగా ఎన్నో సమస్యలు ఫేస్ చేశారు. చాలా మంది అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ రోజు ఉన్నారు. అన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయాయి, ఆదాయం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారండి? ఏం మేడం, జాబ్ చేస్తేనే నా లైఫ్, ఇంట్లోనే ఉంటే ఎన్ని చేసుకోకూడదు. నేను మిద్దె తోట ద్వారా నాకు కావాల్సిన కూరగాయలు పండించుకుంటున్నాను, ఫ్రూట్స్ పండించుకుంటున్నాను. పూజకు ఒక్క ఫ్లవర్ నేను కొనాల్సిన అవసరం లేదనమాట. ఫెస్టివల్ రోజు నాకు కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి భగవంతుని అలంకరించుకుంటే అందులో నాకు మానసికంగా చాలా సంతోషం వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా కొన్ని ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టుకుంటాను. సో అదొకటి. దాని ద్వారా నాకు ఎక్సర్సైజ్ చాలా జరుగుతుంది మేడం. మనిషి కామ్ గా ఉంటే మైండ్ మొద్దుబారిపోతుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నది అరగలేదు అని వాకింగ్ చేసే బదులు అదేదో గార్డెనింగ్ చేసుకుందాము. హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, మానసికంగా. నెక్స్ట్ బిజీ షెడ్యూల్, నాకు నేను బిజీ అవుతున్నాను దీనివల్ల. ఎంత సంతోషం అంటే ఇవాళ వర్షం పడుతుంది, పైకి వెళ్ళి చూస్తే చెట్లు ఎంత గ్రీనిష్ గా ఉన్నాయో ఆ సంతోషం వేరు. నేను పండించిన పంట నలుగురికి ఇస్తుంటే అందులో సంతోషం కూడా నేను చాలా చూశాను అనమాట. సో ఈ విధంగా చాలా రకాలుగా మారచ్చు. నేను ఛానల్లో హ్యాపీగా చెప్పుకుంటున్నా, ఇదిగో నా గార్డెన్ లో నేను పండించుకున్న ఫ్లవర్ ఇది, నేను పండించుకున్న ఫ్రూట్ ఇది అని మేడం, చూపిస్తున్నా. మీరు మీ ఛానల్ గురించి చెప్పండి మేడం. ప్రజెంట్ మీరు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు మేడం? మేడం నేనైతే ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను మేడం. నా ఛానల్ పేరు హేమ గార్డెనింగ్ అండ్ లైఫ్ స్టైల్ మేడం. దాని ద్వారా నేను వెజిటబుల్స్ కొనుక్కోవడం తగ్గించేశాను, ఫ్రూట్స్ కొనడం తగ్గించేశాను, ఫ్లవర్స్ తగ్గించుకున్నాను. నాకు నా ఫ్యామిలీ ఖర్చు తగ్గినట్లే కదండి మేడం. నా ఓన్ హౌస్ రెంట్ ఇవన్నీ తగ్గడం ఒకటి, హాస్పిటల్ ఖర్చులు తగ్గాయి ఒకటి, హ్యాపీగా ఉంటున్నాను ఒకటి. దీని ద్వారా ఈ ఛానల్ ద్వారా నాకు ఛానల్ ద్వారా మనీ రాకపోయినా నేను పెట్టుకున్న చిన్న బిజినెస్ ఉంది కదా, ప్లాంట్స్ ఫర్ సేల్, నెక్స్ట్ స్నాక్స్ సంబంధించి కూడా పెట్టాను అనమాట. అది కొంచెం ఇది డెవలప్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో స్నాక్స్ కూడా అడిగారు మేడం నన్ను వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్ లో కూడా చూసి, మేడం స్నాక్స్ ఏవేవంటే నేను మురుకులు, కారాస్, మిక్చర్ ఇట్లాంటివి 3-4 ఐటమ్స్ యాడ్ చేయాలి అనుకున్నాను అనమాట. సో కొంచెం ఛానల్ గ్రో అయిన తర్వాత అవి కూడా స్టార్ట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో. ఎవరు కొంటారు, నేను చెయ్యగలనా అని చెప్పి నేను చాలా సార్లు ఆలోచన చేశాను మేడం. 1 మంత్ నాకు రాలేదు, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. 1 మంత్ తర్వాత స్టార్ట్ అయింది, మళ్ళీ స్టాప్ అయినాయి. ఒక 5-6 ఆర్డర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోయాయి అనమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను కొన్ని వీడియోస్. ఇప్పుడు మీ ఛానల్ అనితారెడ్డి అఫిషియల్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూశాను, మీతో మాట్లాడాను, మీ సలహాలు తీసుకున్నాను. మీ సలహాలు తీసుకున్న తర్వాత థంబ్నెయిల్స్ ఏ విధంగా పెట్టాలి, ఒక బిజినెస్ గ్రో అవ్వాలంటే మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, వ్యూస్ పెరగాలంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉండాలి అనేది నాకు ఒక నియర్లీ 20 minutes మీరు టైం స్పెండ్ చేసి నాకు సలహాలు సూచనలు ఇచ్చారు మేడం. సో దాంతో నేను మార్చుకున్నాను. ఒక 1 month లో ఒక 5,000 నేను ఎర్న్ చేసుకోగలిగాను మేడం. సో వెరీ ఇది గుడ్ అండి. స్టార్టింగ్ అసలు కాబట్టి మీరు జాబ్ చేస్తూ అదనంగా వర్కౌట్స్ లేకుండా మీ గార్డెనింగ్ లో వర్క్ చేస్తూ మీ హెల్త్ ను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ మనీ ఎర్న్ చేస్తున్నారు. స్పిరిట్ అంటే ఇలా ఉండాలండి. హేమ గారు ఈ రోజు చెప్పిన ప్రతి మాట చాలా విలువైనవి, చాలా మందికి ఒక దిక్చూసి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఫైనాన్షియల్ గా మేము చాలా బ్యాక్గ్రౌండ్
అధిగమించి ముందుకు రావడానికి నిదర్శనం హేమ గారండి. హేమావతి గారు చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు, అనుకోకుండా భర్తను కోల్పోవాల్సింది వచ్చింది. కానీ ఆవిడ ఎక్కడ లైఫ్ ఆగలేదండి, ఎన్నో సమస్యలు ఫేస్ చేశారు, ఎన్నోసార్లు తనని తను కోల్పోవాలని కూడా అనుకున్నారు. కానీ ఏదో ఒక రకంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్టెప్ బై స్టెప్ తను ఎదుగుతూ తనతో పాటు తనకున్నటువంటి ఒక అబ్బాయిని చక్కగా చదివించుకొని ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ లో చదివించుకొని ఉన్నతంగా నిలబెట్టారు. అంతేకాదండి, చాలా మంది మహిళలు మాకు చదువు రాదు, మేమేమీ చేయలేకపోతున్నాం, మాకు ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు మనము అందరము కూడా, నేను కూడా హేమ గారి స్టోరీ విన్న తర్వాత నేను కూడా ఇన్స్పైర్ అయ్యానండి. నేను కూడా చిన్న చిన్న విషయాలు ఇది ఇలా ఉంటే బాగుండేమో, అలా ఎందుకు జరిగింది నాకే అనేసి చిన్న చిన్న విషయాలు అనుకుంటూ ఉంటాను. నిజానికి తను చాలా ఇంట్లో పేరెంట్స్ కోల్పోయింది, హస్బెండ్ కోల్పోయింది, కానీ తన స్పిరిట్ కోల్పోలేదు. తను కుట్లు చేసుకుంటూ, అల్లికలు చేసుకుంటూ, శారీస్ బిజినెస్ చేసుకుంటూ, తను ఎడ్యుకేషన్ కూడా ఆపకుండా చేయడం అనేది, ఇది స్పిరిట్ అంటే ఇలా ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజు తను ఒక రెవెన్యూ ఆఫీస్ లో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తూ అక్కడ కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింటారు. అవన్నిటిని అధిగమిస్తూ ఈ రోజు తను ఒక స్థాయికి వచ్చి ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేసి, అందులో తనకున్న ప్యాషన్ ని, తనకున్న స్కిల్ ని అందులో యాడ్ చేసి ఛానల్ డెవలప్ చేసుకుంటూ, మనీ ఎర్న్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ సక్సెస్ ఉమెన్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు కూడా చాలా మంది ఈ వీడియో చూసి మాకు ఏమీ రాదు, మేమేమి చేయలేకపోతున్నాము, మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము, ఇవి కాదండి, మా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు, లేకుంటే మేము ఇలా ఉండేవాళ్ళము, వాళ్ళు సపోర్ట్ చేసింటే మేము మా పొజిషన్ ఇలా ఉండేది. కళలు కనడం ఎంత ఇంపార్టెంటో, ఆ కళలను మన ఒక కర్తవ్యంగా ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ రోజు మనము అందరము కూడా హేమ గారిని, ప్రతి ఒక్కరూ కూడా మీలో ఉన్న నిజంగా హేమ గారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేసిందో, దానిని ఎలా అధిగమించిందో పిన్ టు పిన్ మీకు చెప్పింది. మీరు ఈ రోజు నుండే ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఈ వీడియో చూసి కనీసం ఒక్క ఉమెన్ అయినా మారి మీరు ఆర్థికంగా, మానసికంగా మీరు కనుక వెల్ సెటిల్డ్ అయ్యారు అంటే, ఎప్పుడైనా ఏ ఇంటైనా ఒక మహిళ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటేనే, ఒక కుటుంబం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ఈ రోజు మనము ఇవన్నీ కూడా విని పాటించి మనం సక్సెస్ అవ్వాలి ప్రతి మహిళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హేమ గారు, మీరు చాలా విలువైన, చాలా మందికి ఇన్స్పిరేషనల్ ఉమెన్ గా నిలబడ్డారు. ఈ రోజు మిమ్మల్ని మీరు మలుచుకొని ఈ రోజు మా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సక్సెస్ ఉమెన్ గా మీరు ఈ రోజు ఈ స్థాయికి అన్ని సమస్యలు ఫేస్ చేసి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నానండి. చాలా మందికి చాలా విలువైన సమాచారం ఇచ్చారు. మన నేటి నారీ లక్ష్యం ఈ వీడియో చూసి చాలా మంది నారీమణులు మారి మంచి స్థాయికి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.